ములక్కాడ మసాలా కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ పీనట్స్, సెసమీ సీడ్స్, హోల్ మసాలాస్, చనా దాల్, ఉరద్ దాల్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మెంతికూర ఉంటే మెంతికూర వేసుకోండి. మీ దగ్గర మెంతికూర లేకపోతే కాస్త టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. అంత టమాటా మగ్గాక మనం పక్కన పేస్ట్ చేసుకున్న దాన్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను మునక్కాడని ఫ్రెష్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసుకొని ఒక 5 to 8 మినిట్స్ ములక్కాడంతా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో? అంతే, మనకు ములక్కాడ ఉడికిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా